ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్ కు గురైన ఎస్ఐబి డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగలబెట్టినట్లు నిర్ధారించారు. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు, ఐఎంఐ నెంబర్లు ధ్వంసం చేసినట్లు కూడా గుర్తించారు. ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ లో ధ్వంసం చేసినట్లు తేల్చారు. డేటాబేస్ లోని మొత్తం డేటాను ప్రణీత్ రిమూవ్ చేసినట్లు గుర్తించారు. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు తేలింది. అయితే ప్రణీత్ రావు గత ప్రభుత్వం హయాంలో ఎస్ఐబి డీఎస్పీగా పనిచేస్తూ దాదాపు 30 మంది పోలీస్ సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉండగా రూల్స్ అతిక్రమించినట్లు తేలగా ఆయనపై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది. ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు సహా మాజీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందగా ఇంటర్నల్ ఎంక్వైరీలో రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, ప్రణీత్ రావు ఏమైతే అధికార దుర్వినియోగం చేశాడు, గత ప్రభుత్వం గురించి ఆయన కావాలని కొందరి ఫోన్లను ట్యాప్ చేసినట్టు కూడా ఇప్పటికే ఎంక్వైరీలో తేలింది. సో ఎంక్వైరీలో భాగంగా ఇంకా అనేకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. దీంట్లో మనం చూస్తే దీంట్లో ఆఫీసులో సీసీ కెమెరా ఆఫ్ చేసి రికార్డులు మాయం చేశారన్న అని కూడా చాలా స్పష్టమైన ఆధారం దొరికింది. ఇది కాకుండా 42 ఆర్టిస్టులు రిమూవ్ చేశాడు. దీంట్లో అంటే తాను ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు సీసీ కెమెరాలకు సంబంధించిన ఆర్టిస్టులను కూడా రిమూవ్ చేశాడని చెప్పి కూడా ఇప్పటికే గుర్తించారు. దీంట్లో ఎస్ఐబి ఆఫీస్ లో ఉన్న లాగర్ రూమ్ లో ఉన్న లాస్ట్ ఆర్టిస్ట్ అన్నింటి కూడా ధ్వంసం చేశాడంటే తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో ఎక్కడ విషయాలు బయటికి పోతాయని చెప్తున్నా కూడా ఈ రకంగా ధ్వంసం చేసినట్టు కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇదే కాకుండా దీనికి సంబంధించిన కీలక నేతలకు చెందిన ఫోన్ ట్యాపింగ్ డేటా, తర్వాత కాల్ డేటా రికార్డ్స్, తర్వాత ఈఎంఐ నెంబర్లన్నింటినీ కూడా గతంలో ఆయన సేకరించి ట్యాప్ చేసి ఉన్నాయన్ని కూడా హార్డ్ డిస్క్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసిన తెలుస్తా ఉంది. అయితే ఎలక్ట్రీషియన్ సహాయంతో ఈ సీసీ కెమెరాలను ఆన్ చేసిన అంటే ఆ కెమెరాలు ఆఫ్ చేసిన టైము ఆన్ చేసిన టైంలో స్పష్టంగా సీసీ కెమెరా రికార్డ్ అయింది కాబట్టి అక్కడ చాలా స్పష్టంగా ఆయన ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి ఆ కెమెరాలు ఆన్ చేయించని చెప్తున్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా డేటాబేస్ మొత్తం డేటా రిమూవ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన సిరిసిల్లలో డిసిఆర్పి డిఎస్పీగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఆయన హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేశారు. మొత్తం మీద ఈ కేసులో ప్రణీత్ రావు చేసిన ఒక్కొక్కటిగా దాడులు బయటకు వస్తా ఉన్నాయి. ఆయన రాజకీయ నాయకులకు సంబంధించిన ఏమైతే కాల్ డేటా కావచ్చు, కాల్ రికార్డ్స్ కావచ్చు, తర్వాత ఐఎంఈ నెంబర్లు కావచ్చు, దీనికి సంబంధించిన డేటా ఉన్న ఆర్టికల్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాడు. ఆ ధ్వంసం చేశారన్న విషయం మీద కూడా ఇప్పటికే పోలీసుల దగ్గర పూర్తిగా క్లారిటీ ఉంది. ఇవన్నీ బయట ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఇవన్నీ బయటకు వస్తే రేపు పొద్దున ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్న నేపథ్యంలోనే ఈ రకంగా ఆయన దాడులకు పాల్పడినట్టుగా చాలా స్పష్టమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. రైట్, థ్యాంక్ యూ ఇనారెడ్డి.